హలో అండి. ఈరోజు వీడియోలో అయితే తాటి ముంజల కూర సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటైతే షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. నేను సరిత, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్బిఎస్ వ్లాగ్స్. ఇప్పుడైతే తాటి ముంజల కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. మసాలా, గరం మసాలా అనమాట. ఇదిగో తాటి ముంజలు, టమోటో, ఆనియన్, పసుపు, కారం, పోపు దినుసులు, ఆయిల్. ఇప్పుడు పొయ్యి మీద అయితే కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. తాటి ముంజలను అయితే మీడియం సైజుగా అనమాట కట్ చేసుకోవాలి. ముంజలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మరీ లేత ముంజలు కాకూడదు, అలాగే మరీ గట్టిగా ఉండే ముదురు ముంజ కాకూడదు అనమాట. మీడియంగా కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. మనం ముంజ తీసినప్పుడు దాంట్లో నుంచి వాటర్ అయితే బయటికి రాకుండా ముంజ గట్టిగా ఉండాలి. అలా సెలెక్ట్ చేసుకొని మీడియం సైజు ముక్కలు వీడియోలో చూపించాను కదా, అలాగైతే కట్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఐటెంకి పోటీగా అయితే ఈ కర్రీ ఉంటుందన్నమాట. ఇంకా టేస్టీగానే వస్తుంది. ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. 1 మినిట్ అలాగా కొంచెం ఆయిల్లో అటు ఇటు కలిపిన తర్వాత టమోటాలు, ఆనియన్స్ అనేది మన దీంట్లో తీసుకునే ముంజల క్వాంటిటీని బట్టి ఇంకా ఆనియన్స్, టమోటాలు అనేది యాడ్ చేసుకోవాలి. టమోటా లేకుండా ఓన్లీ ఆనియన్స్తో కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. టమాటా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అనుగుణంగా అయితే మనము కర్రీకి తీసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకున్నాం కదా, అవి కూడా జస్ట్ కొంచెము ఆయిల్లో మగ్గినట్లుగా మెత్తపడతాయి కదా, అలాగా మగ్గిన దాకా ఉంచుకుంటే సరిపోద్ది. తాటి ముంజల ముక్కలు చూశారు కదా, పెద్ద ముక్కలు చేసుకుంటే కొంతమంది ఇష్టపడరు. ఇవన్నీ అయితే నేను చిన్న చిన్న ఐస్ క్యూబ్ సైజులో అయితే కట్ చేసుకున్నాను. జిగురు లేకుండా ఉంటాయి అన్నమాట. మీడియంగా ఉండే ముంజలు కనుక తీసుకుంటే, మరీ లేత ముంజలు అయితే కొంచెం జిగురు వస్తుంది కర్రీ, అందుకోసం చూసుకొని తీసుకోవాలి. ఇవన్నీ అయితే నేను కర్రీలో వేసేసుకుంటున్నాను. చూడటానికైతే మనము రొయ్యల పైన పొట్టు తీసి ఒలిస్తే ఎలాగున్నాయో ముక్కలు అయితే అట్లాగున్నాయి కదా. టేస్ట్ కూడా ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారనమాట. రైస్లోకి కానీ చపాతీలోకి దేంట్లోకైనా సరే బాగుంటాయి. ఒక్కసారి టమోటా ఆనియన్ అంతా కలిసేలాగైతే మిక్స్ చేసుకోవాలి ఆయిల్తో పాటు. ఏదన్నా జిగురున్నా కూడా ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటే అయిపోతుంది. తర్వాత కల్లుప్పు, సాల్ట్ యూజ్ చేయబాకండి, కల్లుప్పే టేస్ట్గా ఉంటుంది. రుచికి సరిపడా మ్యాక్సిమం ఒకేసారి సరిపోయేలాగైతే చూసి వేసుకోవాలి. ఇంకా పసుపు, కారము, స్పైసీ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా ఒక 2 యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నాకు పచ్చిమిర్చి అందుబాటులో లేదు కాబట్టి అదొకటే స్కిప్ చేశాను. కారం అయితే నేను ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. స్పైస్ ఎక్కువ తింటామన్నమాట మేము, అందుకోసమని అట్లా వేసుకున్నాను. ఇంకా ఇదైతే బాగా కలిపేసుకోవాలి. అంటే ముంజలకి వీటికంతా ఉప్పు, కారం అన్నీ పట్టాలన్నమాట. బాగా పట్టేసి కొంచెం సెట్ అయింది అనుకున్నప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. మసాలాకు వచ్చేసి ధనియాలు, జీలకర్ర కొంచెం, ఇంకా చిన్నుల్లిపాయలు, కొంచెం అల్లము. చిన్నుల్లిపాయలు అంటే వెల్లుల్లి, చిన్న 1/2 అంగుళం ముక్క అల్లం తీసుకోవాలి. గసగసాలు ఇష్టం ఉన్నవాళ్ళు గసగసాలు, కొంచెం చెక్క యాడ్ చేసుకోవచ్చు. చెక్క, లవంగాలు చాలా వరకు స్కిప్ చేస్తున్నారు కాబట్టి ఇష్టం లేని వాళ్ళు అది వదిలేసుకొని గసగసాలు మాత్రమే యాడ్ చేసుకుంటే కర్రీ అనేది థిక్నెస్ వస్తుందన్నమాట. ముందే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే వాటర్ తగినన్ని వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. కూర దగ్గరగా వచ్చేటప్పుడు అయితే ఆయిల్ బయటకు వస్తుంది. మొత్తం ప్రాసెస్ అంతా ఒక 10 మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుంది. మనం సరదాగా తినడానికి ముంజలు తెచ్చుకుంటాం కదా, అవి వాటిల్లో కొంచెం గట్టిగా ఉన్నాయి చూసైనా సరే మనం వాళ్ళని అడిగితే తీసిస్తారనమాట. అది ఇక్కడ కొంచెం ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు అల్లం పేస్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. అల్లం అనేది మసాలాతో పాటు దంచలేదనమాట, దానికోసమని. ఈ పచ్చివాసన పోయేలోపు మనం మసాలాలు యాడ్ చేసుకుంటే ఒక్కొక్కటిగా కర్రీ థిక్నెస్ అనేది వస్తుంది. కొత్తిమీర కూడా చివరిలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నేను కొత్తిమీర యాడ్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే తాటి ముంజలు అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అట్లా పెట్టాను కదా,
ఫ్రెష్గా ముంజల్ని తాటికాయల నుంచి తీసిన ముంజలే అప్పటికప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉండింది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ రెసిపీని ఇంతకుముందే ఎవరన్నా కనుక ట్రై చేసి ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. మసాలా వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ అలా ఉంచామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఉప్పు అది చూసుకుంటున్నాను అనమాట. ఎగతాళి చేయమాకండి. ఉప్పు చూసేది కూడా నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ పట్టిందనమాట. ఆ ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేశాను. కొంచెం సెట్ అయిపోయిందంటే ఒక 5 మినిట్స్. ఇప్పుడు మీకు ప్రాసెస్ 10 మినిట్స్ కూడా చూపించలేదు. ఇంకా వచ్చేసి ఒక 5 మినిట్స్ లోపు ఉంచామంటే సెట్ అయిపోయి దగ్గరగా వస్తుంది. ఇట్లా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే కనుక మనం స్టవ్ కట్టేసుకున్నామంటే ఆరేసరికి ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది. చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకోండి. చూడటానికే కాదు, ఇదే క్వాంటిటీలో చేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే వేడివేడిగా రైస్లోకి తినడానికైతే నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోండి.